హాయ్ అండి. వెల్కమ్ టు అవిన్ఫో. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈరోజు నేనైతే ఈ సర్వే ఎలా చేస్తుర్రు అన్నది ఈరోజైతే నేనైతే లైవ్‌లో చూసాను. దీనికి సంబంధించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ వివరాల్లోకి వెళ్దాం. ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ ఎలా చేస్తున్నారు అంటే, మీరు గతంలో ప్రజాపాలన అప్లికేషన్ చేశారు కదా! ఆ అప్లికేషన్ అనేది ఆల్రెడీ యాప్‌లో అనేది ఎక్కిచ్చేసారు. అయితే ఈ యాప్ ఓపెన్ చేసి మీ ఫోన్ నంబర్ గాని, లేదా మీ ఆధార్ నంబర్ గాని వాళ్ళు ఎంటర్ చేసినట్లయితే మీ వివరాలైతే యాప్‌లో ఓపెన్ అయితే మాత్రమే మీకు ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికైతే అవకాశం ఉంది. ఇలా అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు ఉంటున్న హౌస్ రెంటా? లేదా మీ ఓనా అని అడుగుతారు. రెంట్ అయితే రెంట్ అని చెప్పండి. ఓన్ అయితే ఓన్ అని చెప్పండి. అంటే మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉంటే అలాంటి వివరాలు చెప్పండి అక్కడ మీకు అనుకూలమైనయి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంటికి డాక్యుమెంట్ ఉందా లేదా? అంటే వాళ్ళు ఖాళీ స్థలం ఉన్న వారికి ఇల్లు కేటాయిస్తామని చెప్పారు కాబట్టి మీకు ఖాళీ స్థలం ఉంటే డాక్యుమెంట్ అదే మీ ఇల్లు పెంకుటిల్లయినా సరే, బిల్డింగ్ అయినా సరే మీకు డాక్యుమెంట్ ఉందా అని అడుగుతారు. ఆ డాక్యుమెంట్ సంబంధించి ఏదైతే ఆన్‌లైన్‌లో ఉంటుందో ఆ వివరాలనేది ఆ యాప్‌లో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత 3 ఫోటోస్ అయితే తీసుకుంటారు. మీరు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌కి సంబంధించి మిమ్మల్ని విజిట్ చేసినట్టుగా వాళ్ళు ఆన్‌లైన్‌లో ఒక 3 ఫోటోస్ అనేది తీసుకుంటారు. తర్వాత మీరు మీ ఖాళీ స్థలంకు గాని, మీ పెంకుటిల్లుకి గాని, మీ గుడిసెకి గాని మీరు ఎంతైతే ట్యాక్స్ కడుతున్నారో ట్యాక్స్‌కి సంబంధించి రిసిప్ట్ గూడా వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆ అప్లికేషన్‌లో పొందుపరిచారు. మిగతా వివరాలు ఎక్కువగా ఆళ్ళేం అడగట్లేదు. ఓన్లీ మీరుంటున్న హౌస్ రెంటా? ఓనా? అలాగే మీకు ఖాళీ స్థలం ఉందా? ఖాళీ స్థలం ఉంటే డాక్యుమెంట్స్, అలాగే 3 ఫోటోస్ మెయిన్ ఇవి మాత్రమే వాళ్ళనేది తీసుకుంటున్నారండి. అలాగే ఈ గతంలో ఇందిరమ్మ లబ్ధి పొందిన వారికి మాత్రం రెడ్ మార్క్ అనేది చూపెడుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. రెడ్ మార్క్ అంటే ఏంటి అంటే, గతంలో లబ్ధి పొందిన వివరాలు కూడా ఈ యాప్‌లో వాళ్ళు చేర్చారు కాబట్టి వాళ్ళకు రెడ్ మార్క్ అనేది చూపెడుతుంది. అంటే గతంలో వీళ్ళు లబ్ధి పొందారు అని చెప్పేసి వీళ్ళకు ఫ్యూచర్‌లో వస్తే వస్తుండొచ్చు కానీ 100% అయితే రాదండి. ఇదండి. నెక్స్ట్ అలాగే డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఉన్నారు కదా! వారు కూడా చాలామంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు. వారి వివరాలు కూడా అందులో ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నేను ఏదో ఓపెన్‌గా అడిగాననమాట. మొత్తానికైతే ఇదండి ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మీకు ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం 100% మీకు ఇల్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్‌గా మీరు చూసుకున్నట్లయితే మీ వివరాలు ఆల్మోస్ట్ వాళ్ళ ఏదైతే ప్రజాపాలన అప్లికేషన్ చేశారో, ఆ వివరాల ద్వారా వీళ్ళైతే ఆన్‌లైన్‌లో మొత్తం చేర్పించేశారు. ఇక దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఇప్పటికైతే వాళ్ళు అడిగేటివి మాత్రం 5-7 క్వెషన్‌లు అయితే అడుగుతున్నారు. ఒకటి మీరుంటున్న హౌస్ రెంటా? ఓనా? ఒకటి. రెండోది గతంలో మీకు ఇల్లు మంజూరైందా? ఏదైనా లబ్ధి పొందారా? అనేది ఒకటి. రెండోది. మూడోదొచ్చేసి మీ ఇంటికి సంబంధించిన టాక్స్ రిసిప్టు. నాలుగోదొచ్చేసి మీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఐదోదొచ్చేసి ఫోటోసు. ఆరోదొచ్చేసి మీకు రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ నంబర్, లేకుంటే లేదు. ఏడోదొచ్చేసి మీరు సంబంధిత కుటుంబ సభ్యుల వివరాలు ఏవైనా ఉంటే అవి అంటే మీరు గతంలో అంటే మీ ప్రజాపాలనలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇవి ఉంటే సరిపోతుందండి. మీకు టెన్షన్ పడనవసరం. ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకైతే 100% ఇల్లు అయితే వస్తుందండి. ఇదైతే గవర్నమెంట్ అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నదే. ఖాళీ స్థలం ఉండి కట్టుకోవడానికి అర్హత లేని వారికైతే ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అయితే మంజూరవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. పేదవాళ్ళకి ఎప్పుడు ఇల్లు రావాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.